అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న వ్లాగ్‌లో అయితే నేను చెప్పాను కదా వీడియోలో. ఇలా మా బాబు అయితే సెలెక్ట్ అయ్యాడండి ఆర్చరీ అకాడమీకి. వాడైతే క్యాంప్ వెళ్తున్నాడనని. అయితే ఆ రోజు సాయంత్రమేనండి బాబుకైతే దిగబెట్టడానికి నేను మా వారు వచ్చాము. మేమే కాదండి, అందరు పేరెంట్స్ కూడా అలానే వచ్చారు దిగబెట్టడానికని. కొంతమంది అయితే పేరెంట్స్ వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. ఎందుకో తెలీదండి. ఎంతమంది వెళ్తారని నాకు కూడా తెలీదు. లేడీస్ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ గేమ్‌లో లేడీస్ కూడా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది ఈ గేమ్‌లో. అంటే యాక్చువల్‌గా ఈ గేమ్ అనేది మగవాళ్ళది కదా అని 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 నేను అనుకున్నాను. ఈ రోజుల్లో మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు. కాకపోతే అన్నిట్లో కూడా పాల్గొంటున్నారు. ఆడవాళ్ళు ఇలా ముందుకు రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గేమ్‌కి అయితే సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం దగ్గరుండి మరీ తీసుకుని వెళ్తున్నారు. అలా ఎంకరేజ్ కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలకైతే. సో సో హ్యాపీ. నేనైతే మాత్రం చాలా బాగుంది. పిల్లలకైతే పట్టుకొని వెళ్ళి మరీ ఆడిపిస్తున్నారు. ఆళ్ళే వెళ్తుండగా ఇంకా మగ పిల్లలకి పంపించడంలో తప్పేం లేదని నేనైతే అప్పుడు అనుకున్నాను. అంతవరకైతే నాకైతే భయంగానే ఉండేదండి. ఎందుకంటే వాడు ఇంతవరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, లేదంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అంతే తప్ప ఇలా ఒక్కడైతే మాత్రం ఎక్కడికి పంపించలేదు. అందుకే కొంచెం బాధ అయితే ఉండేది. వాళ్ళని చూడగానే నాకైతే హ్యాపీ అనిపించింది. ఆ పేరెంట్స్ కూడా నేను అప్పచెప్పానండి, మా బాబుకి జాగ్రత్త అండి అని. అలాగే సార్లకు కూడా చెప్పాము మా వారైతే. పర్వాలేదండి, ఏమవ్వదు, ఇలాంటివన్నీ పర్వాలేదు, మేము తీసుకుని వెళ్ళి జాగ్రత్తగానే పట్టుకొని వస్తామని చెప్పారండి. వాడికైతే దయబెట్టేశాక ఉదయం అయితే దీపారాధన అన్నీ అయిపోయినాక నెక్స్ట్ డే అండి, ఆ రోజైతే పౌర్ణమి. మా ఇంటికి దగ్గరలో అయితే అమ్మవారి గుడి అయితే ఉంది. రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉన్నది. అక్కడికైతే ఈవేళ కుంకుమ పూజలు అయితే అవుతాయంట. లాస్ట్లో ఒకసారి వెళ్ళామండి. వెళ్తే అక్కడైతే చెప్పారు ఇలా కుంకుమ పూజ అయితే అవుతుంది అని. ఇంకెందుకులే ఈ పౌర్ణమికి వెళ్దామని నేనైతే ముందుగానే అనుకొని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము. ఇంట్లో అయితే కొంచెం బియ్యం పిండి కూడా అయిపోయింది. బియ్యాన్ని అయితే కడిగేసి ఎండబెట్టేశాను. ఇవైతే మా అత్తయ్యకి అప్పచెప్పేసి వంట గట్ట ఆవిడ చేసేసి నేనైతే గుడికి అయితే బయలుదేరిపోయామండి కుంకుమ పూజకి. మా వారు కూడా వస్తున్నారు. ఇద్దరం కలిపి వెళ్తున్నాము. అతనికి వెళ్ళగానే ఈరోజు ఖాళీగా ఉంది, ఇంకెందుకులని అతను కూడా వచ్చేయమని చెప్పాను. అయితే మగవాళ్ళు వెళ్తే పంచి కట్టుకోవాలండి. అంటే గుడికి వెళ్తే ప్రాబ్లం లేదు. కాకపోతే పూజలో కూర్చోవాలి అనుకుంటే మగవాళ్ళు అయితే పంచి కట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే చీర కట్టుకోవాలి. పెళ్లి కాని పిల్లలైనా సరే మగ పిల్లలు పంచి కట్టుకోవాలి, ఆడపిల్లలు చీరే కట్టాలండి. డ్రెస్సులతోని గట్రా అయితే పూజలో కూర్చొనివ్వరు, కుంకుమ పూజ అయితే చేయనివ్వరు. అక్కడైతే చూస్తుంటారు వాళ్ళు, వద్దని చెప్తారండి. వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం, మరి చెప్పలేము. కానీ ముందుగానే చెప్తారండి ఇలా అయితే డ్రెస్ వేసుకోవాలి, ఇలా చీర అయితే కట్టుకోవాలి అని. కొంతమంది డ్రెస్సులతో అంటే వస్తారు, కాకపోతే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కుంకుమ పూజ అయితే కాదు. గుడికి వెళ్ళాక ఇలాగైతే ఇక్కడ ముందు గజస్తంభం ఉంటుంది కదండి, అక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాము. ఎందుకంటే లోపలైతే దీపారాధన చేసుకోవడానికి అవ్వదు. మొత్తం శ్రీచక్రాలే ఉంటాయండి. లోపలైతే 108 అనుకుంటా, నాకు కూడా క్లారిటీగా తెలియదు. 1000 దాటే ఉంటాయి. కాకపోతే 108 లేకపోతే 1008 అనేది క్లారిటీగా అయితే నాకు తెలియదు. ఎంతమంది వచ్చారంటే పూజకి అసలు చెప్పలేనండి. మొత్తం ఫుల్ అయిపోయారు. ఒక్కటి కూడా ఖాళీ లేదు. కిందన కూర్చున్న వాళ్ళు, చేసుకోగలిగిన వాళ్ళు కిందన కూర్చున్నారు. లేదు అనుకుంటే చిన్న స్టూల్స్ లాంటివి వేశారు. వాటి మీద కూర్చొని, అంటే పెద్ద ఏజ్ అయిన వాళ్ళు కిందన కూర్చోలేరు కదండి, ముడుకులు నొప్పులు గట్రా వచ్చేస్తాయి. ఈ పూజ అనేది 2 గంటలన్నర టైం పట్టింది. పూజ అంతసేపు అయితే కూర్చోలేరు కదా కిందన, వాటి కోసమైతే అలా వేసుకున్నారు. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుండి కూడా చిన్న చిన్న స్టూల్స్ తీసుకొని వెళ్ళి, ఉంటాయి కదా ప్లాస్టిక్ స్టూల్స్, అవి కూడా పట్టుకొని వెళ్ళి దాని మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారండి. అయితే ఇవన్నీ అయిపోయినాక వీడియో అనేది ఆఫ్ చేశాను. మళ్ళీ ఆరతి ఇచ్చేటప్పుడే నేననేది చిన్న క్లిప్ అయితే తీసానండి. పూజ అంతా కూడా వీడియో తీస్తే మరి ఇంకా మనసు అనేది పూజ దిక్కు ఉండదు, వీడియో దిక్కే ఉంటుంది. అందుకనే నేనైతే వీడియో క్లిప్ అనేది తీయలేదు. ఇక్కడ అమ్మవారికి శుభ్రంగా, అంటే ఇవి అన్ని శ్రీచక్రాల కన్నా పెద్ద శ్రీచక్రం అయితే ఇక్కడ ఉంటుంది. అక్కడే పంతులు గారు ఉండి పూజ అయితే చేశారు. ఇలాగ హారతి అయితే ఇస్తున్నారండి. పూజ అయితే లాస్ట్ అయితే అయిపోయింది. 2 గంటలన్నర టైం పట్టింది. నేనైతే ప్రతిదీ ఇప్పుడు అనుకుంటున్నానంటే, ఇంకా ప్రతి నెల కూడా ఇక్కడికి వద్దామని అయితే నేను అనుకుంటున్నానండి. ఇంతమంది చూశాక ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ కుంకుమ పూజ అవుతుందంట. అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చాను, అంటే కార్తీకంలో వచ్చాను, ఒక 4, 5 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అంటే వెళ్ళి పూజ అయితే చేసుకుని వచ్చాను. ఎప్పుడంటే అప్పుడు దర్శనంకి అయితే వెళ్తాను, కానీ పూజకి అయితే నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. లాస్ట్ టైం కూడా వెళ్ళాను, కానీ ఒక్కదాన్ని వెళ్ళాను. మా వారితో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇద్దరం కూడా కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నామండి. పూజ అయిపోయినాక ఇలా అయితే ఖాళీగా ఉంది ఇక్కడ, కొంచెం ఫొటోస్ వీడియోస్ అని తీసుకున్నాము.
తీసుకున్నాక ఇలా వెళ్తుంటే ఇదేనండి పెద్ద శ్రీచక్రం ఎక్కడుండే పూజ అయితే చేశారు. మా వారు వస్తున్నారేమో అని వెనక్కి తిరిగి చూస్తున్నాను, కానీ ఇంకా అతను ఆ వీడియోస్ తీసుకొని వస్తున్నారు. ఇంకెందుకులే నేను అయితే ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ ఒక సినిమా ఆగినాక కొంచెం ముందుకు వెళ్తే ఇలా అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారండి. ఈ అమ్మవారు ముఖం చూస్తే అలా చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది అండి. అంత బాగుంటుంది, తేజస్సుగా ఉంటుందండి అమ్మవారి ముఖం అయితే. అమ్మవారిని నేనే కదండి మీ అందరికి కూడా చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి చల్లని చూపు నా పైన, మన ఫ్యామిలీ అందరిపైన ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకు శ్రీచక్రాలు అనేవి ఇలాగా నిండుగా పసుపు కుంకాలతో అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే మేము కూర్చొనేది కొంచెం లాస్ట్గా కూర్చున్నాం కదా, లేట్ అయిపోయింది వెళ్ళినప్పటికీ. ఏదో ఒకటిలేండి, ఎక్కడో దగ్గర ఇంకెలాగో అమ్మవారు దయతో నాకు ఇంకెలాగైనా ఒకటైనా సరే శ్రీచక్రం అనేది ఖాళీగా దొరికింది. అక్కడ కూర్చొని అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ అంతా అయిపోయినాక ఇలా అయితే ఒక వీడియో అనేది తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ వేసిన కుంకాన్ని అయితే మనము ప్రతి వారం కానీ అంటే రోజు వెళ్తారు కదండి గుడికి, వెళ్ళిన భక్తులకైతే కొంచెం కొంచెం కుంకుమ అనేది కవర్లో వేసేసి ఇస్తారండి. ఆ కుంకాన్ని అయితే మనం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగనే అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు అక్కడ పంతులు గారు అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇది పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. ఇదైతే కొంచెం వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెట్టినప్పటికీ కొంచెం అయితే టైం పట్టేసింది. బాబు అయితే రిటర్న్ వచ్చేసాడండి. ఇంట్లో పనులన్నీ హడావిడిగా ఇంకా స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ స్కూల్కి వెళ్తుంటాడు కదా, ఇంకా వాడి పనులలో వాడు ఉంటాడు, మా పనుల్లో మేము ఉంటామండి. ఇక్కడైతే బిజీగా అయిపోద్ది లైఫ్ అంతా కూడా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.